పొంకనాల పోతిరెడ్డి మూడెడ్లు 36 దొడ్లని పొంకనాలు కొట్టిండట. హాగో మన కాంగ్రెస్ సర్కార్ గప్పాలు గట్లనే ఉన్నాయని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షములు. కేసీఆర్ 10,000 ఇచ్చిన రైతు బంధు మేం 15,000 ఇస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తాం అని పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిండ్రు. మరి ఎన్నడిస్తారు ఆ రైతు బంధు అని ట్విట్టర్లో దెప్పి పొడుస్తుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. వానకాలం బాయే మళ్ళా యాసంగొచ్చి కానీ రైతు బంద్ అయితే రాలే, ఎప్పుడిస్తారు రేవంత్ గారు అని ట్విట్టర్లో గట్టిగా అరుచుకుంటూ మాజీ మంత్రి రామన్న. నాడు గల్లా ఎగరేసిన రైతు నేడు నేల సూపులు చూస్తుండు. ఆనాడు ఆత్మవిశ్వాసంతో అడుగులేసిన రైతన్న ఇవాళ ఆత్మాన్యూనతతో తనలాడుతున్నాడు. రుణం తీరక, కొత్త రుణం లేక, అప్పు ఉట్టక రైతన్న ఆగమైతుండు. రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం కదలికనే లేదు. 2 విడతలుగా 20,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టింది సర్కారు. 31,000 కోట్ల రుణమాఫీ అని ప్రకటించి 17,000 కోట్ల రుణమాఫీ చేసి తాంబులాలు ఇచ్చాం తన్నుక జావురు అని చెప్పింది సర్కారు. 15,000 రైతు భరోసా కోసం రైతులు, కౌలు రైతులు ఎదురు చూస్తుండ్రు. 12,000 రైతు భరోసా కోసం రైతు కూలీలు పడిగాపులుగా వస్తుండ్రు. 2 పంటలకేనా రైతు బంధు, 3వ పంట కీయరా అని అధికారం కోసం అప్పుడు బీరాలు వలికిండ్రు. మొదటి పంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడు ఇస్తారా అని ఆశతోటే ఎదురు చూస్తుండ్రు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో ఎప్పటి సందిస్తారో, అసలు ఇస్తారో ఇయ్యరో ఇప్పటిదాకా తెలియదు. రైతు భరోసా సాయం సున్నా, రుణమాఫీ అరసున్నా, రైతు బీమా గుండు సున్నా. కాంగ్రెస్ వాళ్ళ కరుకు గుండెలు కరిగేదెన్నడు, రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు, జాగో తెలంగాణ అనుకుంటా ఎక్స్ ల పోస్ట్ పెడితే నెటిజన్లు కూడా గట్టిగా సొట్లు పెడుతుండ్రు సర్కార్కు. మరి మంత్రివర్గ ఉపసంఘం వేసినామన్నారు, దానికి ఉల్కు పలుకు లేకుండా అయిపోయింది. మరి వచ్చేదమ్ము ఎలక్షన్ హామీలల్లా మళ్ళా మేమే గెలుస్తే రైతు బంధు 50,000 ఇస్తామని ఈ టర్ము కాపుతుండ్రా ఎట్లా అని అనుమాన పడుతుండ్రట కొంతమంది.